కాలం కప్పేసిన సామ్రాజ్యం, రక్తంతో రాసిన చరిత్ర, ఆది అంతం లేని చీకటిని చీల్చుకుంటూ వాడు వస్తున్నాడు. వాడు మనిషి కాదు, ఒక ప్రళయం. యుద్ధం వాడి రక్తంలోనే ఉంది. అడుగు వేస్తే ఎడారి కూడా వణుకుతుంది. భయానికి అసలైన అర్థం చూపించడానికి తరాలు మారినా వాడి పగ చావదు. ఈ సామ్రాజ్యానికి ఒక్కడే రాజు. ఒక రాకుమారుడి వీరగాథలు విని విని స్వప్నాల్లో తేలిపోయింది. ఏదో ఒక రోజు గుర్రంపై తప్పకుండా వచ్చి తనని తీసుకెళ్తాడని. సంవత్సరాలు తన తండ్రి కోసం అడవులకు వెళ్ళిన రాముడు గురించి మీకు తెలుసు. కానీ అడవుల నుంచి తన తండ్రి కోసం 14 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన రాముడు గురించి మీకు తెలుసా?